హలో గైస్. సో కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో డాలస్ ఏరియాలో ఏ ఏరియాలో ఇల్లు కొంటే బెటరు అనేది ఈ పర్టికులర్ వీడియోలో క్లియర్గా చెప్తా. సో మోస్ట్ లైక్లీ లోకల్లో అంటే ఆల్రెడీ డాలస్లో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఐడియా ఉండుండొచ్చు. బట్ ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేట్లో ఉండి మీరు ఈ స్టేట్లో వచ్చి ఇల్లు కొనాలి అనుకుంటే మాత్రం ఆ డాలస్ ఏరియాలో సబర్బ్స్లో ఇల్లు కొనాలి అనుకుంటే మాత్రం ఈ పర్టికులర్ వీడియో డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. సో ఐ టాక్ అబౌట్ ఈచ్ సిటీ అండ్ కరెంట్ సిచ్యువేషన్ ఏంది ఆ పర్టికులర్ సిటీలో అండ్ మేజర్గా ఇండియన్ క్రౌడ్ ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్టికులర్గా కవర్ చేస్తా. సో డాలస్ హిస్టరీ ఏంటంటే ఇండియన్ క్రౌడ్ 1990s నుండి రావడం స్టార్ట్ అయింది యుఎస్కి అండ్ అట్ ద సేమ్ టైం డాలస్ ఏరియాకి. సో ఆ టైంలో కంపెనీస్ అన్ని డాలస్ డౌన్ టౌన్లో ఉండేవి అండ్ మన ఇండియన్ క్రౌడ్ వచ్చేసి ఇర్వింగ్ అనే సిటీలో ఉండేటోళ్ళు. సో విచ్ ఈజ్ ఆల్మోస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ అవుతుంది డాలస్కి. సో ఆ ఇర్వింగ్ అనే సిటీలో స్టార్టింగ్ వచ్చిన ఇండియన్ క్రౌడ్ అంతా ఇర్వింగ్లోనే ఉన్నారు. ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇర్వింగ్ ఆల్మోస్ట్ ఎటు మూలకి వెళ్ళినా ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ క్రౌడ్, మొత్తం కంప్లీట్ ఇండియన్ వైబే ఉంటుంది. కానీ ఇర్వింగ్లో నాకు తెలిసి కొత్త బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్స్ అనేవి కంప్లీట్గా అయిపోయినాయి, ఏం లేవు. ఎందుకంటే అసలు ఎంటీ ప్లేసే లేదు. సో ఏ ఇల్లు కొనాలన్నా యూజ్డ్ హౌస్ మాత్రమే కొనడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఒకవేళ కొత్తగా డాలస్ ఏరియాకి షిఫ్ట్ అవుతున్నారు, రెంట్కు ఉండాలి అనుకుంటే మాత్రం మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ డెస్టినేషన్ ఇర్వింగ్. సో ఇర్వింగ్ లో ఉండి దెన్ ఫర్దర్గా ఇల్లు చూసుకునే ప్రయత్నం చేయొచ్చు. బట్ ఇర్వింగ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఇండియన్ క్రౌడ్ అండ్ ఆల్సో ఒకప్పుడు అంటే 1990s 2010 వరకు కూడా మొత్తం ఇర్వింగ్లోనే ఉన్నారు క్రౌడ్. అండ్ ఇర్వింగ్ ఫిల్ అయిపోయిన తర్వాత దాని పక్కన ఉన్న ఫ్లవర్ మౌండ్ ఆర్ గ్రేప్ వైన్ ఆర్ లూయిస్విల్, ఓకే, కోపెల్, సో ఇట్లా ఒక 4-5 సిటీస్లో ఇర్వింగ్ ఫిల్ అయిపోయిన తర్వాత ఈ 4-5 సిటీలకు షిఫ్ట్ అయి ఉన్నారు. సో ఈ 4-5 సిటీలు కూడా కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ కవర్ అయిపోయినాయి మోస్ట్ ఆఫ్ ది ఏరియా అండ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కొత్త బ్రాండ్ న్యూ హౌస్ కావాలంటే ఈ ఏరియాస్లో ఎక్కడైనా సరే అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 600 to 700 పెట్టాలి బ్రాండ్ న్యూ హౌస్కి, దట్టు సింగిల్ ఫ్లోర్ హౌస్కి. సో ఇంకా ఆల్మోస్ట్ 3000 స్క్వేర్ ఫీటేజ్ హౌస్ కావాలి అంటే ఈ ఏరియాస్లో బ్రాండ్ న్యూది 800K మ్యాండేటరీగా పెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంది, ఎందుకంటే ల్యాండ్ అయిపోయింది. ఓకే, అండ్ ఆఫ్టర్ 2010 మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వినుంటారు ఫ్రిస్కో. ఓకే, ఫ్రిస్కో అనేది వన్ ఆఫ్ ది హాటెస్ట్ సిటీ అయిపోయింది ఇండియన్ క్రౌడ్కి. అండ్ ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఫ్రిస్కోలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ల్యాండ్ కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. సో హార్డ్లీ లైక్ 10% మాత్రమే ల్యాండ్ ఉంది, అది కూడా ఫీల్డ్స్ అనే కమ్యూనిటీ. దానిలో బేస్ ప్రైస్ వచ్చేసి $1 million ఉన్నాయి ఇల్లు కొనడానికి. సో ఆబ్వియస్గా అది అఫోర్డబుల్ కాదు. సో ఫ్రిస్కోలో ఇప్పుడు కొనాలి అంటే ఓన్లీ చాయిస్ మోస్ట్ లైక్లీ యూజ్డ్ హౌస్ కొనాలన్నా కూడా అట్లీస్ట్ ఒక 40 lot ఇల్లు కొనాలన్నా కూడా యూజ్డ్ది క్లోజ్ టు 550K నుండి 600K ఉన్నాయి. ఇప్పుడు పడిపోయిన తర్వాత కరెంట్ ఉన్న రేట్లు చెప్తున్నా, ఇంతకుముందు 700 దగ్గర ఉండేవి. సో కరెంట్ పడిపోయిన రేట్లతో 40 lot సైజ్ ఇల్లు అంటే గరాజ్ వచ్చేసి మనకి ఇంటి బ్యాక్ సైడ్ వస్తుంది కదా, సో ఆ ఇల్లులకే లిటరల్లీ 550K to 600. అండ్ ఒకవేళ 50 lot సైజ్ ఇల్లు కావాలి అంటే దానికి లిటరలీ యూజ్డ్ హౌస్ అయినా కూడా 600 to 700 ఉంది. అండ్ 3000+ స్క్వేర్ ఫుటేజ్ కావాలంటే 700 to 1 million వరకు ఉన్నాయి కరెంటు. దట్ ఓన్లీ యూజ్ హౌస్ గురించి నేను మాట్లాడుతుంది. ఆఫ్టర్ ఇర్వింగ్ ఫ్రిస్కోలో అందరూ మీరు ఆల్రెడీ కారసిద్ధి హనుమాన్ టెంపుల్ ఇవన్నీ పేర్లు వినుంటారు అవుట్ సైడ్ డాలస్ వాళ్ళకి. ఆ ఫ్రిస్కోలో కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఇండియన్ క్రౌడ్. సో ఒకవేళ ఈవెన్ రెంట్కి రావాలి అనుకుంటే డైరెక్ట్గా ఫ్రిస్కోకి వచ్చినా ఓకే ఆర్ ఇర్వింగ్కి వచ్చినా ఓకే. సో వచ్చి అక్కడ ఉండి మీరు వెతుక్కోవచ్చు. దెన్ దాని పక్కన దానికి నార్త్లో ప్రాస్పర్ ఉంటుంది. సో ప్రాస్పర్ చాలా చిన్న సిటీ కంపేర్ విత్ అదర్ సిటీస్. అంటే వెస్ట్ టు ఈస్ట్ చూస్తే 5 miles ఉంటుంది అండ్ సౌత్ టు నార్త్ చూస్తే మేబీ ఒక 2 miles ఉంటుంది. స్మాల్ స్పాట్, దానిలో ఉన్న ఇల్లు అన్ని కంప్లీట్ క్లియర్ అయిపోయినట్టు నాకు తెలిసినంత వరకు అయితే 90% ఆర్ 95% ప్రాస్పర్లో కూడా అయిపోయి ఉన్నాయి. అక్కడ కూడా పెద్దగా ఇల్లులు ఏం మిగలలేదు. సో ప్రాస్పర్లో ఇప్పుడు కొనాలన్నా కూడా ఓవర్ రేటెడ్ ఉన్నాయి. యూజ్ హౌస్ అన్నా కూడా సేమ్ యాజ్ ఫ్రిస్కో రేంజ్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దానికి పైన ఉన్న సెలీనా. ఓకే,
సెలీనా ఆ, ఇప్పుడు ఫస్ట్ ఇర్వింగ్ అని చెప్పినా కదా, సెకండ్ ఫ్రిస్కో ఉంది కదా మనోళ్ళకి. ఇప్పుడు కరెంట్ హాటెస్ట్ సిటీ ఏది ఇండియన్ క్రౌడ్కి అంటే, అండ్ కరెంట్ నుండి ఇంకొక 5 years 10 years అది సెలీనా. సో ఆ సెలీనాలో ఇండియన్ క్రౌడ్ చాలా గ్రో అవుతుంది. అండ్ ఆల్సో సెలీనాలో ల్యాండ్ చాలా పెద్దది. సెలీనా చాలా సిటీ చాలా పెద్దది. కరెంట్ కన్స్ట్రక్షన్స్ ఫిల్ అయిపోయినవి ఓన్లీ సదరన్ పార్ట్ ఆఫ్ సెలీనా. ఇంకా నార్థన్ పార్ట్ ఆఫ్ సెలీనా చాలా పెద్ద సిటీ అది. దానిలో కన్స్ట్రక్షన్స్ చాలా జరుగుతున్నాయి. ఆ ఏరియాలో మేబీ కొంచెం తక్కువ ఉండొచ్చు. లైక్ 500Kకి సింగిల్ ఫ్లోర్ బ్రాండ్ న్యూ హౌస్ అండ్ 600 దగ్గర 3000 square footage హౌస్ డబుల్ ఫ్లోర్ దొరికే ఛాన్స్ సెలీనాలో ఉంది. ఓకే. అండ్ సెలీనా లైక్ చెప్పినట్టు ఇంకా కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి అండ్ ల్యాండ్ కూడా చాలా ఉంది సెలీనాలో. సో ఆ ల్యాండ్ మొత్తం కవర్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది. సెలీనా కంప్లీట్ ఫిల్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి దానికి రైట్ లో ఉన్న అంటే ఫ్రిస్కోకి రైట్ లో ఉన్న సిటీ మెకినీ. సో మెకినీ ఆల్మోస్ట్ మోస్ట్లీ నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ మెకినీ కాకుండా మిగతా అదంతా అయిపోయింది. మెకినీ కూడా ఆల్మోస్ట్ యాజ్ క్లోజ్ టు ఫ్రిస్కో రేట్లు ఉన్నాయి. సో దానిలో కూడా బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్స్ తక్కువనే ఉన్నాయి. బట్ స్టిల్ మెకినీలో నార్త్ ఈస్ట్ కార్నర్ లో ల్యాండ్ ఉంది, ఎంటీ ల్యాండ్. సో ఈ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ ఫ్రిస్కో రేంజ్ రేట్లే ఉన్నాయి. అండ్ కొత్త ఇల్లు కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో ఇది వన్ మోర్ థింగ్. నెక్స్ట్ ఫ్రిస్కోకి లెఫ్ట్ లో లిటిల్ ఎల్మో ఆల్మోస్ట్ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే పెద్దగా ఏం లేవు. ఆల్మోస్ట్ లిటిల్ ఎల్మో కూడా కంప్లీట్లీ క్లోజ్. ఇప్పుడు కొనాలంటే మోస్ట్ యూజ్డ్ హౌస్ ఆపర్చునిటీ ఉండి ఉండొచ్చు. మహా అంటే మేబీ 5% ఆఫ్ ద ల్యాండ్ ఉండొచ్చు కానీ, బట్ అదర్ దాన్ దట్ మొత్తం అయిపోయింది లిటిల్ ఎమ్ లో కూడా. సో లిటిల్ ఎమ్ లో కొంచెం మేబీ ఫ్రిస్కో మెగ్నీతో కంపేర్ మేబీ కొంచెం స్లైట్ 50K అట్లా డౌన్ ఉండొచ్చు కానీ, బట్ లిటిల్ ఎమ్ కూడా ఎక్స్పెన్సివ్ ఏరియా అయిపోయింది. సో ఇవన్నీ అయిపోయినాయి కదా, మరి ఏడుంటున్నారు కొంటున్నారు ఇంతమంది వస్తూనే ఉన్నారు కదా అనే ఫీలింగ్ రావచ్చు. ఇప్పుడు కరెంట్ మేజర్ గా కొంటున్న ఏరియాస్ అయితే నాకు తెలిసి నార్త్ లేక్ ఏరియాలో కొంచెం నార్త్ లేక్ వచ్చేసి కొంచెం లిటిల్ ఎల్మ్కి లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో ఈ నార్త్ లేక్ ఏరియాలో కొంచెం కన్స్ట్రక్షన్స్ ఇంకా అవుతున్నాయి అండ్ కొత్త కమ్యూనిటీస్ కూడా ఒక 2-3 కడుతున్నట్టున్నాడు. సో నేను నెక్స్ట్ వన్ ఆఫ్ ద వీడియోలో ఆ కొత్త కమ్యూనిటీస్ చూపిస్తాను నార్త్ లేక్ లో ఉన్నవి. బట్ నార్త్ లేక్ ఏరియాకి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆఫీస్ లొకేషన్స్ కి చాలా దూరం అయ్యే పాసిబిలిటీ ఉంది. ఓన్లీ సరౌండింగ్ లో ఉన్న ఒక 4-5 కంపెనీలు కాకుండా మిగతా ఏ కంపెనీస్కి వెళ్ళాలన్నా ఫ్రిస్కో సైడ్ కి ఆర్ ఈస్ట్ వెస్ట్ ప్లేనో ఏరియాకి లేకపోతే ఇర్వింగ్ ఏరియాకి ఇట్లా వెళ్ళాల్సి ఉంది. ఇర్వింగ్ ఒకటి కొంచెం బెటర్, బట్ స్టిల్ I-35 వెస్ట్ ఎప్పుడు దారుణమైన ట్రాఫిక్ ఉంటుంది ఆఫీస్ అవర్స్ లో. కానీ ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండి అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి ఉంటే నార్త్ లేక్ లో కొనుక్కోవడం బెస్ట్. ఈ ఏరియాలో ఇంకా చీపే ఉన్నాయి రేట్లు. లైక్ సింగిల్ ఫ్లోర్ వచ్చేసి 400 దగ్గర బ్రాండ్ న్యూ హౌస్ అండ్ 40 lot హౌస్ అండ్ 50 lot సింగిల్ ఫ్లోర్ కావాలంటే ఒక 500. సో దీని పక్కన జస్టిన్ అనే సిటీ ఉంది నార్త్ లేక్ పక్కన జస్టిన్. కాకపోతే జస్టిన్ ఇంకా అసలే నార్త్ లేకే కొంచెం దూరం, అంటే జస్టిన్ ఇంకా దూరం ఉంటది. అండ్ ఆల్సో జస్టిన్ నుండి ఇటు రావాలి I-35 అట్లీస్ట్ నార్త్ లేక్ బెటర్, ఎందుకంటే నార్త్ లేక్ పక్కనే I-35 హైవే ఉంది. సో నువ్వు డైరెక్ట్ గా హైవేకి ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో నార్త్ లేక్ డెంటన్ కి దగ్గర ఉంది. అక్కడ నుండి 380 సైడ్ ఎక్కేసి 380 ఎక్కి అటు ఫ్రిస్కో సైడ్ కూడా కొంచెం బెటర్ ఫాస్ట్గా వెళ్ళొచ్చు. బట్ జస్టిన్ సిటీకి వెళ్ళేసరికి జస్టిన్ నుండి ఈ I-35కి రావడానికి చాలా టైం పడుతుంది, చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జస్టిన్ రోడ్ అనేది ఒక్క రోడ్ మాత్రం ఉంది, అది కూడా హైవే కాదు, లైక్ 45 రేంజ్ స్పీడ్ ఉన్న రోడ్డు. సో జస్టిన్ సైడ్ కొనాలనుకుంటే మోస్ట్లీ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నోళ్ళైనా లేకపోతే 1 day or 2 days కంటే బియాండ్ ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి ఉంటే మాత్రం జస్టిన్ నేనైతే రికమెండ్ చేయను, అది చాలా దూరం అవుతుంది. సో జస్టిన్ రేట్లు కూడా ఆల్మోస్ట్ నార్త్ లేక్ రేట్లు లాగా ఉన్నాయి. 400K దగ్గర 40 lot హౌస్, 500 దగ్గర 50 lot హౌస్ సింగిల్ ఫ్లోర్ అండ్ 600 దగ్గర లైక్ 3000 square feet హౌస్ ఉన్న 50 lot సైజు, 60 lot అంటే బియాండ్ 600. సో ఈ రేంజ్ రేట్లో ఉన్నాయి. ఇవి కాకుండా అటు ఫ్రిస్కోకి మెకినీకి ఈస్ట్ సైడ్కి వెళ్తే ఆలన్ అనే సిటీ ఉంది. ఆలన్ ఆల్మోస్ట్ పాత సిటీ అండ్ ఆలన్లో నాకు తెలిసి న్యూ కన్స్ట్రక్షన్స్ అయితే ఏమి లేవు. ఆ ఏరియాలో మోస్ట్లీ ఎప్పుడో సెటిల్ అయిపోయిన జనాలే క్రౌడే ఉన్నారు. అది కాకుండా దాని పక్కన
ప్లేనోలో ఆఫీసులు ఉన్నాయి, కానీ ఎంటీ ఏరియాలు అవి కొత్త న్యూ కన్స్ట్రక్షన్స్ అయితే లేవు. ఆ ఈస్ట్ సైడ్ ఆఫ్ నార్త్ ఈస్ట్ డాలస్లో ఉన్న మేజర్ సిటీ ఏంటంటే వైలీ సైడ్ మోస్ట్ రీసెంట్ కొన్ని ఇయర్స్గా అయితే ఇండియన్ క్రౌడ్ బాగానే షిఫ్ట్ అయింది, మోస్ట్లీ ఆఫ్టర్ కోవిడ్. ఐ థింక్ ఆ ఏరియాలో ఇంకా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. బట్ ఒకే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ నుండి మీరు డాలస్ ఏరియాకి ఆ డాలస్కి అంటే ఆఫీస్ లొకేషన్కి వెళ్ళాలి అంటే డాలస్ అయినా దూరం అవుతుంది, ఇర్వింగ్ అయినా దూరం అవుతుంది. ట్రాఫిక్లో ఆఫీస్ అవర్స్లో ట్రాఫిక్లో ఆలోచిస్తే వెస్ట్ ప్లేనో అయినా కూడా దూరం అవుతుంది. సో ఆఫీస్లకి దూరం అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇటు సైడ్ జస్టిన్ ఎంత దూరం అవుతుందో అటు సైడ్ వైలీ కూడా అంతే దూరం అవుతుంది. సో మీరు ఆఫీస్లోకి వెళ్ళాల్సిన ఫ్రీక్వెన్సీని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ఇండియన్ క్రౌడ్ గ్రో అవుతుంది కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో వైలీలో. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్స్టన్, అది ఈస్ట్ సైడ్ ఆఫ్ మెక్నిక్ ఉంటుంది, ఈస్ట్ సైడ్. సో ప్రిన్స్టన్ చాలా వరకు నాకు తెలిసి ఇంకా ఎంటీ ల్యాండే ఉంది. ఆ ఏరియాలో మేజర్గా బ్లూ కలర్ జాబ్స్ చేసే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఏరియా నుండి మళ్ళీ రావడానికి కూడా కొంచెం డిస్టెన్స్ ఎక్కువనే ఉంది. బట్ ఆ ఏరియాలో ఇండియన్ క్రౌడ్ ఇంకా హెవీగా లేదు. సో చాలా లీస్ట్ పర్సంటేజ్ ఉంది. అండ్ రేట్లు కూడా 300 దగ్గర ఉన్నాయి. అంటే సింగిల్ ఫ్లోర్ 300 నుండి 400 మధ్యలో, ఆరు డబుల్ ఫ్లోర్ వచ్చేసి అంటే 3000 స్క్వేర్ ఫీట్ది 400 నుండి 500 మధ్యలో అట్లుంది. అంటే ఈ ఏరియాలన్నింటిలో కొంచెం తక్కువ రేట్ ఎక్కడ ఉంది అంటే ప్రిన్స్టన్లో ఉంది. సో ఇవి ఓవరాల్గా ఇండియన్ క్రౌడ్ హెవీగా ఉన్న సిటీస్. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, నాట్ చాలా. బట్ ఈ ఏరియాలో మేజర్గా క్రౌడ్ ఉంది. కానీ మీ ఆఫీస్కి మ్యాండేటరీగా వెళ్ళాలి అంటే 5 days పర్ వీక్ లేదా 4 days పర్ వీక్ ఆఫీస్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే డాలస్ ఏరియాలో ఉన్న ఆఫీస్లకి, మీకు డాలస్లో ఐటీ కంపెనీస్ అన్ని ఇదర్ డాలస్లో ఉన్నాయి, నార్త్ సైడ్ ఆఫ్ డాలస్, లేకపోతే ఇర్వింగ్లో ఉన్నాయి, లేదా రిచర్డ్సన్లో ఉన్నాయి, లేకపోతే ప్లేనోలో ఉన్నాయి, అండ్ కొంచెం ఎడ్జ్ ఆఫ్ రిస్కో, ఓకే, అండ్ కొంచెం సౌత్ లేక్ ఏరియాలో ఫ్యూ కంపెనీస్ ఉన్నాయి. సో ఓవరాల్గా కంపెనీస్ అన్ని ఓన్లీ ఈ లొకేషన్స్లోనే ఉన్నాయి. మీకు మ్యాండేటరీగా 5 days ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే మాత్రం మీరు ఈ సిటీస్కి దగ్గరలో, ఓకే, నేను చెప్పిన సిటీస్ అన్నిటిలో కాకుండా ఈ పర్టికులర్ నేను చెప్పిన సిటీస్ ఏవైతే ఉన్నాయో జాబ్ అండ్ మార్కెట్ ఉండే సిటీస్ అక్కడ కొనుక్కుంటే బెటరు. లేకపోతే అది యూజ్ హౌస్ అయినా సరే కానీ అక్కడ కొంటే బెటర్. లేకపోతే మీకు ఆఫీస్లకు చాలా దూరం అవుతుంది. డాలస్లో ట్రాఫిక్ గట్టిగా పెరుగుతుంది.